ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం ఒక ఫోటో అయితే వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. ఒక రకంగా ఫోటోలు అనేవి ఒక 1000 మాటలు మాట్లాడినా, ఒక 1000 మాటల్లో చెప్పలేని భావం ఒక ఫోటో చెప్తుంది అంటారు. దానికి నిదర్శనమే ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో. ఈ ఫోటో గనక చూస్తే ఈ ఫోటోలో చాలా అర్థాలు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకుముందు ఆయన చేస్తున్న పాదయాత్ర సమయంలో విజయవాడ వంతెన కానీ, లేదంటే రాజమండ్రి బ్రిడ్జిపై అప్పుడు తీసిన ఫోటోలు ఒక రకంగా చాలా అర్థాలని తీసుకొచ్చాయి అప్పట్లో. ఇప్పుడు తాజాగా ఒక అపురూపమైన చిత్రాన్ని అయితే విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా తమ 4.5 ఏళ్ల పరిపాలనకు సంబంధించి పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ వాళ్ళని హక్కున చేర్చుకుంటున్నారు అనే థీమ్తో ఈ ఫోటో అయితే డిజైన్ చేశారని చెప్పాలి. అంటే ఈ చిత్రంలో మీరు చూసుకుంటే ఫోటోలో ఒకవైపు పచ్చని పంట పొలాలు, మరోవైపు ప్రాజెక్టు నిర్మాణాలు, అలాగే కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారైన ప్రభుత్వ పాఠశాలలు, అలాగే గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు, ఇవన్నీ కూడా ఈ ఫోటోలో పొందుపరిచారు. అంటే జగన్ పాలనలో గ్రామ స్వరాజ్యం వచ్చింది అనడానికి ఒక రకంగా కీలక సంకేతం అనమాట. ఈ ఫోటో ద్వారా ఒక సంకేతం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా. ఇదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని వర్గాలు సంతోషంగా ఉంటే ప్రతిపక్షాలు చూడలేక, చూసి ఓర్వలేక ఎల్లో బ్యాచ్ గోతిగాడ నక్కల్లా బండచాటు నిల్చుని చూస్తున్నట్టు కూడా ఈ చిత్రం ఒక రకంగా కనిపిస్తోంది. ఇందులో అంత అద్భుతంగా, అంటే ఒక్క ఫోటోలో ఎన్ని భావాలైనా అర్థం చేసుకోవచ్చు. ఆ ఫోటో చూసినప్పుడు వాళ్ళు అక్కడ నుంచొని చూడడం వెనక నుంచి ఇవన్నీ ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ శ్రేణులంతా ఈ ఫోటోని వాట్సాప్ స్టేటస్లుగా కూడా పెట్టుకుంటున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రస్తుతం సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించేలా కూడా ఈ ఫోటో రూపొందించారు. అంటే చాలామంది ఆలోచనాత్మకంగా ఎంతోమంది కూర్చొని ఈ ఫోటోని డిజైన్ చేశారనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ చిత్రంపై ప్రజల మనసుకు ఒక రకంగా ఈ దగ్గరయ్యేలాగా ఈ చిత్రాన్ని రూపొందించారు అనేది. అంటే ఖచ్చితంగా దీన్ని వైసీపీ శ్రేణులు అయితే ఇష్టపడతారు. చాలామంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అమ్మాయిలు కూడా దీన్ని ఇప్పటికే ప్రొఫైల్ పిక్కులు గాను, వాట్సాప్ స్టేటస్లు గాను పెట్టుకుంటున్నారు. ఎందుకంటే 21వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఖచ్చితంగా ఆ జోష్లో అందరూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఇటువంటి ఫ్లెక్సీలు కూడా, ఈ ఫోటోలు ఎక్కడికక్కడ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అందుకే ఒక 1000 భావాలను, మనం మాటలతో చెప్పలేని ఒక 1000 భావాలను, లేదంటే వందల వేల భావాలను ఒక చిత్రంలో చూపించవచ్చు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా 4.5 ఏళ్ల ఆయన పరిపాలనను ఈ చిత్రంలో పొందుపరిచారు.